అలానే శేషరావు అమెరికాలో ఎమర్జెన్సీ ప్రకటించారు. మొత్తం 50 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ కొనసాగుతుంది. 13,000 విమానాలను రద్దు చేసేశారు. దాదాపుగా 20 కోట్ల మంది ప్రమాదంలో ఉన్నారు. అక్కడ మంచుతోటి డేంజర్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. అందుకే ఎమర్జెన్సీని ప్రకటించారు. 20 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ సుమారుగా కొనసాగుతూ ఉంది. అక్కడ ఉండేటువంటి ప్రజలు ఒక రకంగా డేంజర్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. దాదాపుగా కొన్ని కోట్ల మంది ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ వాళ్ళని జాగ్రత్తగా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎమర్జెన్సీ ప్రకటించినటువంటి రాష్ట్రాలను కాపాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆయనేమో ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఆయన దేశంలో ఏం జరుగుతుంది అనేది కరెక్ట్గా అంచనా వేయలేకపోతున్నారు. ఆయన గ్రాఫ్ నానాటికి పడిపోతుంది. అమెరికాలో ఉండేటువంటి పౌరులని పట్టించుకోకుండా, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోకుండా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటూ మొదలుపెట్టి H1B వీసాల వరకు ఇప్పుడు రద్దు చేసే పరిస్థితికి వచ్చేసారు. H1B వీసాదారులు అమెరికాలోకి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు. కారణం ఏంటి? H1B వీసా ఉన్నప్పటికీ కూడా దాన్ని రెన్యువల్ చేయించుకోవడానికి కనుక మీరు విదేశాలకు వెళ్ళిపోతే, అమెరికాని వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రావడానికి 2027 వరకు ఆయా దేశాల్లో ఉన్నటువంటి అమెరికా కాన్సులేట్లు ఇంటర్వ్యూలు ఇవ్వటం లేదు. సపోజ్ ఎవరైనా H1B వీసా ఉన్నటువంటి అతను టెన్యూర్ అయిపోయి దాన్ని రెన్యువల్ చేసుకోవడానికి ఇండియా వచ్చాడు అనుకోండి. ఇండియాలో రెన్యువల్ చేసుకోవడానికి స్లాట్లు దొరకట్లేదు. ఈ స్లాట్లు ఎప్పటి వరకు దొరకట్లేదు అంటే 2027 వరకు. ఇప్పుడు 2026లో ఉన్నాము. 2027 ఏప్రిల్ వరకు అంటే దాదాపు 1.5 సంవత్సరం పాటు మీరు అమెరికాని మర్చిపోవడమే. స్లాట్లు అప్పుడు దొరుకుతాయి అని చెప్తున్నారు. ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే ప్రస్తుతం వెట్టింగ్ నడుస్తుంది. అంటే ఏంటి? మీ సోషల్ మీడియా అకౌంట్స్ని సెర్చ్ చేస్తూ ఉన్నారు. వాటిని బట్టి మీరేందో నిర్ధారించుకున్న తర్వాత మీ అకౌంట్స్లో ఉన్నటువంటి పోస్టులు, లేదంటే మీ అభిప్రాయాలు, మీ చాటింగ్లు ఇవన్నీ చూసిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చి అప్పుడు మీకు 2027 ఏప్రిల్ తర్వాత అమెరికన్ ఎంబసీ ఇంటర్వ్యూకి స్లాట్ ఇస్తుంది. ఆ స్లాట్ ప్రకారం మీరు ఇంటర్వ్యూలో హాజరైతే అప్పుడు మీకు రెన్యువల్ అవుతుంది H1B వీసా. అప్పటి వరకు మీరు ఇండియాలోనే ఉండాలి. H1B వీసా రెన్యువల్కి వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇండియాలోనే ఉండాల్సింది. మీకు స్లాట్లు దొరకవు. అందుకే అమెరికాలో ఉండేటువంటి కంపెనీలు ఏం చెప్తున్నాయంటే మీరు దయచేసి అమెరికాని వదిలిపెట్టి వెళ్ళొద్దు, అమెరికాలోనే ఉండండి. మీరు అమెరికా నుంచి వెళితే ఆయా దేశాల్లో ఉండేటువంటి అమెరికన్ ఎంబసీలు మీకు స్లాట్లు ఇవ్వటం లేదు. 2027 వరకు స్లాట్లు లేవని చెప్తున్నాయి. కాబట్టి మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి మెయిల్స్ పంపిస్తున్నాయి అఫీషియల్గా ఎంప్లాయీస్కి. ఇది సిచ్యువేషన్. H1B వీసాదారులకు ప్యానిక్ సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. కేవలం H1B కాదు, స్టూడెంట్స్ గత 2 సీజన్స్ నుంచి వెళ్ళలేకపోతున్నారు అమెరికాకి. ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీలు మొత్తం ఖాళీ. దాదాపుగా 70 నుంచి 80% తగ్గిపోయారు అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు. దీంతో అమెరికాలో ఉన్న యూనివర్సిటీ గగ్గోలు పెడుతున్నాయి స్టూడెంట్స్ లేక. అయినప్పటికీ ట్రంప్ మాత్రం వెట్టింగ్ అని నమ్ముకున్నాడు. సోషల్ మీడియా అకౌంట్స్ని మొత్తం అధ్యయనం చేసిన తర్వాతనే ఇంటర్వ్యూకి అనుమతిస్తామని చెప్తున్నారు. ఇది ఇమ్మిగ్రేషన్కి సంబంధించినటువంటి బ్రీఫ్. ఇక అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు ఆల్రెడీ అమెరికాలో ఉండేటువంటి వాళ్ళని వెంటాడుతూ ఉన్నారు. ఎవరు? హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, అలాగే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, ఐస్ అంటారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, ఐస్. వీళ్ళు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళని వెంటాడుతున్నారు. ఎప్పుడు లేని విధంగా ఇళ్లలోకి వెళ్ళి విదేశస్తులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు సరైనటువంటి పత్రాలతోటి ఉన్నారా లేదా అని ఆకస్మికమైనటువంటి తనిఖీలు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఇలినాయిస్లో జరిగినాయి, అలాగే ఆరిజోనాలో జరిగినాయి, అలాగే అట్లాంటా సమీపంలో జార్జియాలో జరిగినాయి. ఈ విధంగా చెక్కింగ్స్ చేస్తూ ఉన్నారు. చెక్కింగ్ చేస్తున్నటువంటి క్రమంలో కొంతమంది దొరుకుతున్నారు. 100కు 100% పత్రాలు ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇంకోటి ఏంటంటే 90sలో వెళ్ళి అక్కడ గ్రీన్ కార్డు పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, సిటిజన్షిప్ పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.
వాళ్ళకు సంబంధించిన అకౌంట్స్ని కూడా వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ని వెట్టింగ్ చేస్తున్నారు. కారణం ఏంటి? అసలు వాళ్ళు అమెరికాకి వ్యతిరేకంగా ఉన్నారా, అనుకూలంగా ఉన్నారా, లేదా అమెరికాలో ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వచ్చినటువంటి జాబ్ చేసుకుంటున్నారా, లేదంటే ఇతర కార్యక్రమాలు చేస్తున్నారా, ఇల్లీగల్ ఇష్యూస్కి పాల్పడుతున్నారా, దీని మీద వెట్టింగ్ జరుగుతుంది సోషల్ మీడియా అకౌంట్స్లో. అక్కడ ఉండేటువంటి వాళ్ళవి కూడా యుద్ధ ప్రాతిపదికన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఏరివేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు అక్కడ. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మంచు తుఫాన్ ఆడ అమెరికాని చుట్టుముట్టింది. ఈ మంచు తుఫాన్ తోటి 20 రాష్ట్రాలు స్తంభించిపోయాయి, ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ 20 రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు అడుగు తీసి అడుగు పెట్టడానికి లేదు. వాళ్ళకి సహాయ సహకార్యక్రమాలు చేయాలి, అందించాలి ప్రభుత్వాలు. అక్కడ ఉన్నటువంటి అమెరికా ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, విదేశాలతోటి అమెరికా నిలుపుతున్నటువంటి విదేశాంగ విధానం టెర్రరైజ్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే యూరోపియన్ యూనియన్ని దూరంగా పెట్టేస్తుంది. భారతదేశాన్ని ప్రతీకార సుంకాలతోటి గందరగోళం చేస్తుంది. చైనాని అదే పని చేస్తుంది. ఇట్లా రకరకాలుగా అనేక దేశాలతోటి, మిత్ర దేశాలతోటి కూడా శత్రుత్వం పెంచుకునేటువంటి కార్యక్రమం అమెరికా చేస్తూ ఉంది. అంతర్జాతీయంగా ఉండేటువంటి WHO కానీ WTO కానీ ఇలాంటి వాటి నుంచి వైదొలుగుతుంది అమెరికా. మేమే ఎందుకు పెట్టాలి డబ్బులు అనేటువంటి యాంగిల్లో బయటకు వచ్చేస్తుంది. సో కాబట్టి అమెరికా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇంట బయట గందరగోళ పరిస్థితిని నెలకొంది. దానికి కల్లోలంలో ఉంది, కొల్లోలం అవుతుంది అమెరికాలో ఉండే ప్రజలు, అలాగే అమెరికా కారణంగా ప్రపంచం. సో ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశానికి మంచి రోజులు వచ్చాయని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఏంటి, ఎందుకు వచ్చాయి? ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పి చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఎందుకు పెరుగుతాయని అని చెప్పి చెప్తున్నారు. అమెరికాలో పరిస్థితి ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఇది అమెరికాలో పరిస్థితి. అమెరికాని కప్పేసిన మంచు తుఫాన్, 10,000కు పైగా విమానాల సర్వీసులు రద్దు. అమెరికాను భారీ మంచు తుఫాన్ తాకింది. టెక్సాస్ నుంచి వర్జీనియా వరకు దాదాపు 11 దక్షిణాది రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మంచు వర్షంతో పాటు అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. టెక్సాస్, ఒక్లహామాపై పంజాబ్ విసురుతున్న ఈ భీకర మంచు తుఫాన్ కారణంగా పలు రాష్ట్రాల విమాన సర్వీసులకు ఆటంకం కలిగింది. శనివారం 3,300, ఆదివారం దాదాపు 7,000 విమాన సర్వీసులు రద్దయినట్లు అధికారులు వెల్లడించారు. మంచు తుఫాన్ కారణంగా అమెరికాలోని 20 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రభావితం కానున్నారు. అవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలో మంచు తుఫాన్ కారణంగా ఈ నెల 25, 26 తేదీలో న్యూయార్క్, న్యూజెర్సీలకు వెళ్లే అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులకు ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది. ముందస్తు టికెట్ కొనుగోలు చేసిన వారికి తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొంది. వాతావరణ హెచ్చరికలతో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో అప్రమత్తమయ్యాయి. కెంటకీ, వర్జీనియా, కాన్సాస్, ఆర్కాన్సాస్, జార్జియా, మిసిసిపి సహా పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించాయి. మిసిసిపి, ఫ్లోరిడా వంటి దక్షిణాది రాష్ట్రాలలో ప్రమాదకర స్థాయిలో చలి వాతావరణం ఉందని అధికారులు వెల్లడించారు. సో కాబట్టి ఎమర్జెన్సీ పరిస్థితులు అక్కడ నెలకొంది. ఇక భారతదేశానికి మంచి రోజులు వస్తున్నాయని చెప్పి మోడీ చెప్తున్నారు. ప్రపంచ దేశాలతో భారత్ కుదుర్చుకుంటున్న వాణిజ్య, వలస విధానాల ఒప్పందాలు కూడా దేశ యువతకు కొత్త అవకాశాలు సృష్టిస్తున్నాయని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువకులు భారత్లో ఉన్నారని, వారి ఉపాధి అవకాశాల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన 18వ రోజ్గార్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన 61,000 మంది యువతకు నియామక పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రారంభించి ప్రసంగించారు. అందుకున్న నియామక పత్రాలను దేశ నిర్మాణం కోసం అందిన ఆహ్వాన పత్రాలుగా, సంకల్ప పత్రాలుగా యువత భావించాలి. మీరంతా తోటి ఉద్యోగులతో కలిసి దేశ రక్షణ, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాలను బలోపేతం చేయాలి. రాజ్యాంగానికి కట్టుబడి బాధ్యతలు నిర్వహించాలి. నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మా సర్కారు లక్ష్యం. ఇందుకోసమే వివిధ రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లో రోజ్గార్ మేళాలను నిర్వహించామని చెప్పి ప్రధాని చెప్పారు. భారత్లో స్టార్టప్లు చాలా బాగా పనిచేస్తున్నాయి. వాటి వల్ల లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు ఏర్పడుతున్నాయి. డిజిటల్ ఇండియా మిషన్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కొత్త రూపాన్ని సంతరించుకుంది. దేశంలో దాదాపు 2 లక్షల రిజిస్టర్డ్ స్టార్టప్లు ఉన్నాయి. వీటిలో 21 లక్షల మందికి పైగా యువత పనిచేస్తున్నారని చెప్పి మోడీ చెప్తున్నారు. సో కాబట్టి మోడీ ఆశాభాంతం చేస్తున్నారు మన దేశం పట్ల. ఇక యూరోపియన్ దేశాలకి మీ వ్యాపారం మీరు చేసుకోండి, మీ రక్షణ మీరు చూసుకోండి అని చెప్పి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇది భారతదేశానికి కలిసి వచ్చేటువంటి అంశంగా దౌత్యవేత్తలు అనేక మంది భావిస్తున్నారు. సో టోటల్గా అమెరికా కల్లోల పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. అన్ని రకాలుగా, వాతావరణ పరంగా, ప్రకృతి పరంగా, విదేశాంగ విధానం పరంగా
మిత్ర దేశాలతో ఉండేటువంటి పరిస్థితుల పరంగా ఏ కోణంలో నుంచి తీసుకున్నా అమెరికా కల్లోల పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి మొత్తం అంతర్జాతీయ మీడియా, అంతర్జాతీయంగా ఉండే పరిస్థితులను అధ్యయనం చేసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి ఈ పరిస్థితుల నుంచి అమెరికా బయటపడుతుందా? యూరోపియన్ యూనియన్ తోటి ఆల్రెడీ ఒప్పందం కూర్చుకునే భారతదేశం సిద్ధమవుతున్న తరుణంలో అమెరికా కల్లోలం నుంచి బయటపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.